చూడమ్మా ఆల్రెడీ మన రియల్ నెంబర్స్ టాపిక్లో ఎక్సర్సైజ్ 14 ఇది 1.2 కూడా చెప్పుకోవడం జరిగింది. అనదర్గా ఎగ్జాంపుల్ సమ్స్ కూడా చెప్పుకున్నాం. ఏంటది ఎగ్జాంపుల్ సమ్? ఎగ్జాంపుల్ నెంబర్ 11. ఎగ్జాంపుల్ నెంబర్ 11లో మనకి 3.58 బార్ అనే ఒక వాల్యూని నెంబర్ లైన్ మీద ఏ విధంగా ఇండికేట్ చేయాలో చూపించాం. ఇంకా దాని మీద ఎక్సర్సైజ్ 1.3 సంబంధించండి. ఎక్సర్సైజ్ 1.3 ఈ ఎక్సర్సైజ్ 1.3లో మనకి 2 సమ్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ సమ్ చూడండి సరే. ఫస్ట్ సమ్ ఏముందంటే విజువలైజ్ 2.874 on the number line using successive magnification. Visualize 2.874 on the number line visualizing successive magnification అన్నాను కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ 2.874 అనే ఒక వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూని యూజ్ చేయాలి. ఇక్కడ 2.874 కాబట్టి ఫస్ట్ నెంబర్ లైన్ ఫామ్ చేస్తాను చూడండి. నెంబర్ లైన్ ఫామ్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ? ఏ మెథడ్? once again we proceed the method of successive magnification to represent ఏంట వాల్యూ ఇది 2.874 on number line మనకు ఒక వాల్యూ ఇచ్చాడు. ఆ వాల్యూ నెంబర్ లైన్ మీద ఫామ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఎలా చేయాలి చూడండి సార్ అమ్మా. ఫస్ట్ నెంబర్ లైన్ ఫామ్ చేసాం. నెంబర్ లైన్ ఫామ్ చేసినప్పుడు నెంబర్ లైన్ దేంతో స్టార్ట్ అవుతుంది? మిడిల్ వాల్యూ 0, రైట్ సైడ్ 1 2 3 4, అలాగే లెఫ్ట్ సైడ్కి వచ్చాక -1 -2 -3. ఈ విధంగా నెంబర్ లైన్ మీద నెంబర్స్ని ఇండికేట్ చేసిన తర్వాత మనకి ఇచ్చింది 2.8. ఈ 2.8 అనే వాల్యూ ఫస్ట్ 2 డిజిట్స్ చూడాలి. ఫస్ట్ డిజిట్ అంతా 2 ఉంది కాబట్టి 2.8. ఈ 2.8 అనే వాల్యూ దేని మిడిల్ వాల్యూ అవుతుంది? బిట్వీన్ 2 and 3 అన్నావు కాబట్టి ఈ 2 and 3 మిడిల్ ఏం చేయాలి మనం? ఈ యొక్క లెన్స్ని యూజ్ చేస్తే అదేమవుతుంది? జూమ్ అవుతుంది కాబట్టి దాని మిడిల్ వాల్యూస్ దాని బిట్వీన్ వాల్యూస్ తెలుస్తాయి. దాని బిట్వీన్ వాల్యూస్ ఎంత? నెక్స్ట్ ఇది స్టెప్ 1. నెక్స్ట్ చూడండి ఒకసారి చేస్తే ఈసారి వాల్యూస్ ఎంత? 2కి 3కి తీసుకోవాలి. ఇది కూడా 2 స్టార్టింగ్. 2 అంటే ఎంత? 2.0. 2 అంటే 2.0. నెక్స్ట్ వాల్యూ ఎంత? 2.1. నెక్స్ట్ వాల్యూ 2.2. నెక్స్ట్ వాల్యూ 2.3. ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత? 2.4. ఆ నెక్స్ట్ వాల్యూ 2.5. ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత? 2.6. నెక్స్ట్ వాల్యూ 2.7. ఆ నెక్స్ట్ వాల్యూ 2.8. 2.9. లాస్ట్ వాల్యూ 3.0. 3.0 అంటే 3. 2 అంటే 2.0. 3 అంటే 3.0. ఇక్కడ మిడిల్ వాల్యూస్ ఎంత వచ్చినాయి? 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 3.0. అందువల్ల ఈ 2.0 అంటే 2 అవుతుంది. 3.0 అవుతుంది 3. అంటే 2కి 3కి బిట్వీన్ వాల్యూస్ వస్తాయని వచ్చినాయి 2.1 నుంచి 2.9 వరకు వచ్చినాయి. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఎంత? 2.8. ఈ 2.8 వాల్యూ ఎక్కడ వచ్చింది? ఇక్కడ. అందువల్ల ఈ 2 వాల్యూస్కి మిడిల్లో ఒక అంక జూమ్ చేస్తే ఏమవుతుంది? మనకి అనదర్ వాల్యూస్ వస్తాయి. అంటే బిట్వీన్ 2.8 and 2.9 బిట్వీన్ 2.8 and 2.9 చేస్తే మనకి అనదర్గా వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ అనదర్ వాల్యూస్ ఉండసారి. ఫస్ట్ అక్కడ 2.8 స్టార్టింగ్ వాల్యూ ఎంత? 2.8. స్టార్టింగ్ వాల్యూ 2.8 కాబట్టి ఆ 2.8 యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2.8 నెక్స్ట్ వాల్యూ ఎంత? 2.81. ఇందువల్ల 2.8 అంటే 80 అని. 2.8 అంటే 2.80. 2.80 తర్వాత 2.81. నెక్స్ట్ వాల్యూ 2.82. నెక్స్ట్ వాల్యూ 2.83. నెక్స్ట్ వాల్యూ 2.84. నెక్స్ట్ వాల్యూ 2.85. నెక్స్ట్ వాల్యూ 2.86. నెక్స్ట్ వాల్యూ 2.87. నెక్స్ట్ వాల్యూ 2.88. నెక్స్ట్ వాల్యూ 2.89. లాస్ట్ వాల్యూ 3.9.
2.90 ఇందులో 2.1 కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది లాస్ట్ వాల్యూ 2.90 2.8 కానీ స్టార్ట్ చేసావు 8 అంటే 80 మీనింగ్ 2.9 అంటే 2.90 అని తీసుకుంటే ఈ జీరోస్ అవసరం లేదు కాబట్టి 2.10 ఇదేమవుతుంది 2.8 అంటే బిట్వీన్ 2.10 అండ్ 2.9 కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి మళ్ళీ అనదర్ వాల్యూస్ 2.81 2.82 2.83 2.84 2.85 2.86 2.87 2.88 2.89 2.9 అని తీసుకుంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఉండసారి మనకి ఇచ్చిన పాయింట్ వాల్యూ ఆడేమి ఇచ్చాడో చూసుకోండి సార్ ఇక్కడ కూడా మనకి ఇచ్చిన వాల్యూస్లో ఒకసారి చూడమ్మా 2.87 ఇచ్చాడు 2.87 ఎందువల్ల ఇక్కడ 8 నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది 7 అంత కాబట్టి 87 ఇది కూడా 2.87 నెక్స్ట్ వాల్యూ ఎంత 2.88 ఈ మిడిల్లో మళ్ళీ లెన్స్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ వాల్యూస్ వస్తాయి ఇంకా ఫైనల్గా మనకి నెనదర్ వాల్యూ చూడండి సార్ ఏంటో ఇంకా 2.87 కి 2.88 కి మళ్ళీ జూమ్ చేస్తే మనకి ఏమొచ్చిందో చూడండి సారి స్టార్టింగ్ వాల్యూ ఎంత 2.87 నెక్స్ట్ థర్డ్ డెసిమల్ ఎంత అవుతుంది 0 కాబట్టి 2.871 2.872 నెక్స్ట్ వాల్యూ 2.873 నెక్స్ట్ వాల్యూ 2.874 2.875 నెక్స్ట్ వాల్యూ 2.876 2.877 2.878 నెక్స్ట్ వాల్యూ 2.879 లాస్ట్ వాల్యూ 2.880 అందువల్ల నువ్వు స్టార్ట్ చేసిందంట 2.87తో స్టార్ట్ చేసావు ఎండింగ్ ఎంత 2.88 అయితే 3 డెసిమల్స్ కింద తీసుకున్నా కాబట్టి 0 యాడ్ చేస్తాను తప్ప ఈ 0 అనేది మనకి కౌంటబుల్ వాల్యూ కాదు అందువల్ల వేసిన వేయకపోయినా అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ చూడండి ఇక్కడ బిట్వీన్ 2.87 అండ్ 2.88 అని తీసుకున్నప్పుడు బిట్వీన్ 2.87 కి బిట్వీన్ 2.88 ఉన్న వాల్యూస్ ఏంటి 2.871 2.872 2.878 873 2.874 2.875 2.876 2.877 2.878 2.879 2.88 అయితే నీకు ఇక్కడ ఫైనల్ గా మనకు కావాల్సిన వాల్యూ ఎంత మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్న వాల్యూ ఎంత 874 ఇదిగో 874 ఇది మనకు కావాల్సింది అంటే నెంబర్ లైన్ మీద ఈ వాల్యూ రావడం ఎన్ని స్టెప్స్ వచ్చినాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 స్టెప్స్ వచ్చినాయి అందువల్ల 4 మనకి ఇచ్చింది 3 డెసిమల్సే కానీ ఈ 3 డెసిమల్స్ అనే వాల్యూస్ రావాలంటే ఫస్ట్ నెంబర్ లైన్ ఫామ్ తీసుకోవాలి నెంబర్ లైన్ నుంచి నెక్స్ట్ ఫస్ట్ డెసిమల్ సెకండ్ డెసిమల్ థర్డ్ డెసిమల్కి వచ్చాం ఈ విధంగా మనకి ఏదైనా ఒక నెంబర్ లైన్ మీద ఒక వాల్యూ చూపించాలంటే దాన్ని ఏ మెథడ్ యూజ్ చేయాలి సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ నెక్స్ట్ దీని మీద ఇంకో ఎనదర్ సమ్ చూడండి ఒకసారి నెక్స్ట్ టైం ఏముందంటే ఇందులో మనకి సేమ్ క్వశ్చన్లో మళ్ళీ ఇంకోటి ఉంది చూడండి ఒకసారి ఇది మన ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చేసిన మోడల్ కానీ కొంచెం టైప్ మోడల్ మారింది ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విజువలైజ్ 5.28 బార్ ఆన్ ద నెంబర్ లైన్ up to 3 decimals decimal places అంటే ప్రీవియస్ సమ్ లో మనకి ఇచ్చిన 5.8 బార్ అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు 5.28 బార్ 28 కంప్లీట్ గా ఉంది అక్కడ అంటే కంబైన్డ్ గా 28 అనే ఒక వాల్యూ బార్ ఉంది కాబట్టి ఈ మోడల్లో మనకి వచ్చే ఫైనల్ వాల్యూ ఒకసారి చూడండి సార్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఏంటో వాల్యూ 5.28 బార్ అంటే మీనింగ్నెస్ ఎలా వస్తుంది 5.28 అండ్ ఎక్సెట్రా ఇందులో నీకు ఎన్ని డెసిమల్స్ అడిగాడు అడిగిన డెసిమల్స్ 3 డెసిమల్స్ అంటే ఎంత 5.28
అంటే 5.28 అని దానికి అడిగాడు కాబట్టి అక్కడ వరకే మనం చెయ్యాలి, ఇంకా మిగతా బ్యాలెన్స్ వాల్యూస్ మనకు అవసరం లేదు. అందులో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్లో మనకి ఏమొస్తుంది ఆన్సర్, ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై చేస్తుంది. ఏంటిది, వన్స్ అగైన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ కూడానే, we proceed ఏ మెథడ్ ఇచ్చేది, ది మెథడ్ ఆఫ్ ఏ మెథడ్ ఇచ్చేదని చెప్పాను నేను, సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి, సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ టు రిప్రజెంట్ ఆ వాల్యూ ఎంత, 5.282 ఆన్ నెంబర్ లైన్. అడిగింది ఏంటో చూసుకుని దాన్ని బట్టి మనం చేయాలి తప్ప అడగలేదు మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే వాడు అడిగిన కండిషన్ ఏంటి, ఇక్కడ అప్ టు 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి అప్ టు 3 డెసిమల్స్ అంటే పాయింట్ ద్వారా 2 డెసిమల్స్ ఉండాలి, 3 డెసిమల్స్ యూజ్ చేయాలి. కానీ 5.28 బార్ అనే ఒక వాల్యూని ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది 5.28 అని ఎక్సెట్రా వస్తుంది. ఇక్కడ అదే ప్రాసెస్లో మనకి అడిగాడు కాబట్టి ఇందులో 3 డెసిమల్స్ అంటే ఎంత, 282 అనే ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్స్ లో మనకి ఇక్కడ రాసిందంత 5.28 అనే ఒక వాల్యూని నెంబర్ లైన్ మీద ఫామ్ చేయమన్నాడు. ఫస్ట్ చేయవలసింది నెంబర్ లైన్ ఫామ్ చేస్తున్నాడు. ఫస్ట్ జనరల్గా మనం తీసుకున్న నెంబర్ లైన్ దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పాను, మిడిల్లో 0 ఉంటుందని చెప్పాను. రైట్ సైడ్ అంతా 1 2 3 4 5 6, లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4 మీకు ఎన్ని కావాలంటే రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇండికేట్ చేసేటప్పుడు టోటల్ వాల్యూస్ ఇన్నని నెంబర్ లైన్లో, అంటే మన జనరల్గా తీసుకునే నెంబర్ లైన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కువగా తీసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కువగా తీసుకోవాల్సిన కండిషన్ లేదు. ఏంటంటే మనం యూజ్ చేయాల్సిన నెంబర్ ఎంత 5, అంటే 5 2 తీసుకున్నా పర్లేదు, కాదు ఇంకా నెంబర్ లైన్ కొంచెం యాడింగ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ లైన్ ఇంకా యాడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అడిగింది బిట్వీన్ నెంబర్ ఈ 5 అనే వాల్యూ బిట్వీన్ ఏమవుతుంది, బిట్వీన్ 5 and 6. ఈ 5 పాయింట్ అనే వాల్యూ ఎక్కడ వస్తుంది మనకి, మిడిల్లో బిట్వీన్ 5 and 6 కాబట్టి ఈ 5 and 6 లో మనం ఏం చేయాలి, జూమ్ చేస్తే అంటే దాన్ని ఈ లెన్స్ యూజ్ చేస్తే ఆ 5 6కి మిడిల్ ఏమవుతుంది, బిట్వీన్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ నెంబర్ లైన్ చూడండి ఒకసారి, నెక్స్ట్ నెంబర్ లైన్ యూజ్ చేస్తే సేమ్ ఈసారి 5 to 6 కాబట్టి 5 to 6 లో ఏమవుతుంది 5.0 స్టార్టింగ్ నెంబర్. నెక్స్ట్ వాల్యూ 5.1, నెక్స్ట్ వాల్యూ 5.2, ఆ నెక్స్ట్ వాల్యూ 5.3, నెక్స్ట్ వాల్యూ 5.4, నెక్స్ట్ వాల్యూ 5.5, నెక్స్ట్ వాల్యూ 5.6, నెక్స్ట్ వాల్యూ 5.7, 5.8, 5.9, లాస్ట్ వాల్యూ 6.0. అంటే అడిగింది ఏముందో చూసుకోండి. అక్కడ 5.0తో స్టార్ట్ అయ్యి ఎక్కడ దండి అవుతుంది 6.0, అంటే 6.0 అంటే 6, 5.0 అంటే 5, అంటే బిట్వీన్ 5 and 6కి ఉన్న వాల్యూస్ ఏంటి, బిట్వీన్ 5 and 6కి ఉన్న వాల్యూస్ ఎంత 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9, 6. అంటే ఈ 0 అనే వాల్యూ మీకు ఐడియా ఉండాలని చెప్పేసి తప్ప అవసరం లేదు. అంటే బిట్వీన్ 5 and 6కి వాల్యూస్ వచ్చినాయి. ఇంకా మనకి కావాల్సిన నెక్స్ట్ డెసిమల్స్ ఏంటి చూడండి ఒకసారి, మనకి 500 చేయమన్న వాల్యూలు ఏముందో, ఇక్కడ మనకి 500 చేయమన్న వాల్యూ 5.2, ఇక్కడ 5.2 అనే వాల్యూ ఎక్కడ ఉంది, ఇదిగో 5.2. ఈ 5.2 అనే వాల్యూకి 5.3కి మళ్ళీ మిడిల్లో లెన్స్ యూజ్ చేస్తే మెజర్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మిర్రర్, ఆ మిర్రర్ బట్టి 5.2 and 5.3 బిట్వీన్ వాల్యూస్ ఉంటాయి. బిట్వీన్ 5.2 and 5.3 ఎందుకు ఇది యూజ్ చేయాలంటే 5.0 ఉంటుంది ఇక్కడ 2, 5.2 అన్న ఒకటి 5.2కి బిట్వీన్ 5.2 and 5.3కి మిడిల్ వాల్యూస్ ఇంకా ఉంటాయి, ఇంకా బిట్వీన్ వాల్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ లెన్స్ యూజ్ చేశాను. లెన్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఏం వస్తుందని చూడండి ఒకసారి, ఫస్ట్ వాల్యూ 5.2 ఉంది. 2 అంటే ఎంత 5.20ని 5.2 అంటే 5.2తో ఆగిపోదు అక్కడ 5.20. ఎందులో నెక్స్ట్ సెకండ్ డెసిమల్ యూజ్ చేయాలంటే దేంతో స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది, 5.20 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దే 5.21 అవుతుంది, నెక్స్ట్ దే 5.22, నెక్స్ట్ వాల్యూ 5.23, నెక్స్ట్ వాల్యూ 5.24, ఆ నెక్స్ట్ వాల్యూ 5.25, ఆ నెక్స్ట్ వాల్యూ 5.26, ఆ నెక్స్ట్ వాల్యూ 5.27, ఆ నెక్స్ట్ వాల్యూ 5.28, ఆ నెక్స్ట్ వాల్యూ 5.29,
నెక్స్ట్ వాల్యూ 5.3. అంటే అడిగిన దాంట్లో మనకి ఏ వాల్యూస్ అడిగారో బిట్వీన్ 5.2 అండ్ 5.3. బిట్వీన్ 5.3 అండ్ 5.3 చేసినప్పుడు 5.2కి 5.3కి 5.2 5.3కి బిట్వీన్ వాల్యూస్ ఏమొచ్చినాయి 5.21 5.22 5.23 5.24 వాల్యూస్ ఒకసారి చూడండి అక్కడ ఏమున్నాయో 5.25 అయిపోయాయి 5.25 5.26 5.27 5.28 5.29 5.3 ఈ విధంగా మనకి బిట్వీన్ 5.2 అండ్ 5.3 వాల్యూస్ వచ్చినాయి. కానీ మనకి అడిగిన చోట అక్కడ 5.28 దాకా వచ్చాం. ఇదిగో 28 5.28 అనే ఒక వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని నెక్స్ట్ వాల్యూ ఎంత 5.29. మళ్ళీ ఇక్కడ మళ్ళీ లెన్స్ యూజ్ చేస్తే ఏమొస్తుంది చూడండి సార్. అంటే చూడండి సార్ ఇక్కడ మనకు 5 అన్నాడు కాబట్టి బిట్వీన్ 5 and 6 చేసాం. నెక్స్ట్ 5 and 6 వస్తే వచ్చింది 5కి 6కి మళ్ళీ 5.2 అనే వాల్యూ వస్తే బిట్వీన్ 5.2 and 5.3 చేసాం. ఇక్కడ కూడా మనకి వచ్చింది 5.2కి 5.3కి మళ్ళీ వాల్యూస్ వస్తే ఇందులో మనకు కావాల్సింది 5.28 ఇదిగో 28 ఈ 28 అనే వాల్యూ వచ్చిన తర్వాత ఈ 5.28కి 5.29కి మళ్ళీ అప్లై చేశాను. మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఏమైంది మళ్ళీ జూమ్ అయితే వాల్యూ ఏం వస్తుంది మళ్ళీ ఎనదర్ లైన్ గ్రాఫ్ వస్తుంది. ఎనదర్ లైన్ గ్రాఫ్ చూడండి ఒకసారి. ఎనదర్ లైన్ గ్రాఫ్ వస్తే ఫైనల్గా 5.28 తో స్టార్ట్ చేసాం. 5.28 తో స్టార్ట్ చేస్తే థర్డ్ డెసిమల్ వాల్యూ ఎంత అవుతుంది 0 అంటే ఎంత 280 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది 5.281 నెక్స్ట్ 5.282 ఆ నెక్స్ట్ వాల్యూ 5.283 ఆ నెక్స్ట్ వాల్యూ 5.284 నెక్స్ట్ వాల్యూ 5.285 ఆ నెక్స్ట్ వాల్యూ 5.286 నెక్స్ట్ వాల్యూ 5.287 5.288 నెక్స్ట్ వాల్యూ 5.289 లాస్ట్ వాల్యూ 5.28 చూడండి ఇక్కడ 5.28 తో స్టార్ట్ అయింది. నీకు లెండింగ్ వాల్యూ ఎంత 5.2 ఇక్కడ 289 వచ్చిందంటే 290 అయితే లాస్ట్ డెసిమల్ 0 అవసరం లేదు కాబట్టి 0 నెగ్లెక్ట్ చేస్తే బిట్వీన్ 5.28 అండ్ 5.29 చూస్తే వాల్యూస్ ఏమొచ్చినాయి ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ 5.28 నెక్స్ట్ వాల్యూ 5.281 5.282 5.283 5.284 5.285 5.286 5.287 5.288 నెక్స్ట్ 5.289 లాస్ట్ వాల్యూ 5.29 ఈ విధంగా బిట్వీన్ 5.28 అండ్ 5.29 చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. అయితే నేను అడిగిన ఫైనల్ వాల్యూ ఎంత 5.282. ఇక్కడ మిర్రర్ యూజ్ చేస్తే ఇదిగో ఇక్కడ చూడండి 5.282 అని ఇదిగో ఈ విధంగా మనకి ఒక లైన్ రావడం వల్ల నెంబర్ లైన్ మీద ఆ ఇండికేట్ చేసే వాల్యూ ఎక్కడ వస్తుందో మనకి స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ లైన్ ఫామ్ చేసాం. నెంబర్ లైన్ తర్వాత బిట్వీన్ 5 and 6 నెక్స్ట్ బిట్వీన్ 5.2 అండ్ 5.3 బిట్వీన్ 5.28 అండ్ 5.29 చేస్తే నెంబర్ లైన్ మీద మనకు వచ్చిన వాల్యూ ఎంత 5.282. ఇక్కడ మనకి ఏ ఎక్సైజ్ అయింది 1.3 ఎక్సైజ్ అయింది. నెక్స్ట్ చూడమ్మా ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఇది 1.3 ఎక్సైజ్ అయింది. ఇక్కడతో నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్స్ ఆన్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఆన్ రియల్ నెంబర్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఆపరేషన్స్ అంటే మనకున్న నెంబర్ ఆపరేషన్స్ ఏంటి ఫస్ట్ ఎడిషన్ ఉంది, తర్వాత ఏముంది సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఏముంది డివిజన్.
ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ యొక్క 4 ఆపరేషన్స్ రియల్ నెంబర్స్ మిడిల్ లో మనం అంటే ఏంటి ఫర్ సపోజ్ 2 రియల్ నెంబర్స్ తీసుకున్నాం, ఏబి 2 రియల్ నెంబర్స్. ఈ 2 రియల్ నెంబర్స్ కి మనం ఫర్ సపోజ్ ఎడిషన్ అప్లై చేసాం. ఈ ఎడిషన్ అప్లై చేయగానే ఈ టోటల్ వాల్యూ కూడా అంటే అప్పుడు ఫర్ సపోజ్ 2 + 3 అనే వాల్యూస్ తీసుకుంటే ఎడిషన్ చేస్తే 5 బిలాంగ్స్ టు ఆర్. అంటే 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు 2 రియల్ నెంబర్స్ ఎడిషన్ చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూ కూడా బిలాంగ్స్ టు ఆర్ అయితే అక్కడ ఆపరేషన్ ఏమవుతుంది, ఇది ఎడిషన్ అవుతుంది. ఎడిషన్ ప్రాపర్టీ ఏమవుతుంది, క్లోజ్డ్ అంటే క్లోజర్ లా అని అర్థం. అలా కాకుండా సబ్ట్రాక్షన్ యూజ్ చేసాం, a - b ఫైనల్ వాల్యూ కూడా బిలాంగ్స్ టు ఆర్ వస్తే అది ఎడిషన్ ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ ప్రాసెస్ అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ అప్లై చేసామనుకో మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ అవుతుంది. అలాగే డివిజన్ ప్రాపర్టీ. అలా ఈ ప్రాపర్టీలో మనకి ఏముంటుందంటే క్లోజ్డ్ ప్రాపర్టీ ఉంది, అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది, అలాగే ఎడిషన్ తర్వాత ఏముంది ఐడెంటిటీ ప్రాపర్టీ ఉంది, ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా ఉంది, ఏబిలియన్ ప్రాపర్టీ కూడా ఉంది. అయితే ఈ టైప్ ఆఫ్ మెథడ్లో ఏమేమి ఆపరేషన్స్ ఇచ్చాడో సార్ చూద్దాం. మనకి ఫస్ట్గా ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ది 2 నెంబర్స్ తీసుకున్నాడు. ఏంటంటే 2 నెంబర్స్, look at the first 2 numbers. Sorry, we have learnt in previous class that rational numbers satisfy the commutative, associative and distributive laws for addition and multiplication. And also we learned that rational numbers are closed with respect to addition, subtraction, multiplication. Can you say irrational numbers are also closed under 4 fundamental operations? అంటే ప్రీవియస్ క్లాసెస్ మనకి రియల్ నెంబర్స్ ప్రాపర్టీ కూడా చూపించాడు. అంటే ఏంటి ఫర్ సపోజ్ ఫస్ట్ ది a + b అని తీసుకున్నాడనుకో ఇదేమవుతుంది, క్లోజ్డ్ అవుతుంది, క్లోజర్ అవుతుంది. నెక్స్ట్ ది a + b + c అప్లై చేస్తే ఇదేమవుతుంది, అసోసియేటివ్. అంటే 2 నెంబర్స్ అప్లై చేసి ఎడిషన్ చేసి ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ అయిన అదేమవుతుంది, క్లోజ్డ్. 2 నెంబర్స్ ఎడిషన్ ఇక్కడ 3 నెంబర్స్ తీసుకున్నావు, ఫస్ట్ 2 నెంబర్స్ ఎడిషన్ చేసావు a + b, అనదర్ వాల్యూ c ని ఎడిషన్ చేసావు, ఆ వచ్చిన ఆన్సర్. అలా కాకుండా ఫస్ట్ గా b + c చేసావు, ఈ b + c వాల్యూని a తో ఎడిషన్ చేసావు, ఆ వచ్చిన వాల్యూ ఈక్వల్ అయిందనుకో అదేమవుతుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇదేమవుతుంది, క్లోజ్డ్ అంటే క్లోజర్ లా అంటాం, క్లోజర్ ఆపరేషన్ అంటాం. ఇదేంటి, అసోసియేటివ్. నెక్స్ట్ దే ఇంకేమన్నాడు, డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూట్ అంటే ఫర్ సపోజ్ a × b + c ఈజ్ ఈక్వల్ టు ab + ac. అంటే ఫర్ సపోజ్ ఒక వాల్యూ a ఇంటూ చేసి అనదర్ వాల్యూస్ అక్కడ ఎడిషన్ చేసాం, ఇది టోటల్ మల్టిప్లికేషన్ చేసాం ఏమవుతుంది, a × b ab + a × c ac. ఇది దీని ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఏంటి లెఫ్ట్ సైడ్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అంటాం. అలాగే b + c సారీ a + b ఇంటూ c చేస్తే ఏమవుతుంది, a × c ac ప్లస్ b × c bc. ఈ రెండు కూడా ఏమవుతుంటే డిస్ట్రిబ్యూషన్ లాస్ అవుతాయి. అంటే ఏ టైప్ ఆఫ్ మెథడ్ లో చూడండి, ఇక్కడేమో 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తే ఇది బిలాంగ్స్ టు ఆర్ అయితే క్లోజ్ అన్నాం. 3 నెంబర్స్ తీసుకుని 3 నెంబర్స్ పొజిషన్ మార్చాం. పొజిషన్ ఏంటి, ఫస్ట్ a + b చేసావు, తర్వాత c చేసావు. అలా కాకుండా ముందుగా b + c చేసి దాన్ని a కి ఎడిషన్ చేసినప్పుడు ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, అసోసియేటివ్. అలా కాకుండా ఈ 2 ఫార్ములాస్ సాటిస్ఫై అయితే ఏమవుతాయి, డిస్ట్రిబ్యూషన్ లాస్ అవుతాయి. ఈ విధంగా ఏ లాస్ అడిగాడో చూసుకోవాలి. అడిగిన ప్రాపర్టీ బట్టి మనకు ఆ టైప్ ఆఫ్ సమ్స్ వస్తాయి. నెక్స్ట్ డే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఏంటో ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ఈ ఇప్పుడు ఫర్ సపోజ్ రియల్ నెంబర్స్ ప్రాపర్టీ అవుతుందండి. ఇప్పుడు ఏంటి, ఎడిషన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది, మల్టిప్లికేషన్ అనేవి ఈ 3 ఆపరేషన్స్ దేంట్లో సాటిస్ఫై అవుతున్నాయి, రియల్లో. ఇందులో క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది, అలాగే డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. కానీ రియల్ నెంబర్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, రేషనల్ అండ్ ఇరేషనల్. ఈ రేషనల్ అండ్ ఇరేషనల్ లో ఈ ప్రాపర్టీ సక్సెస్ అవుతుందని చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది √3 + -√3 ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. అలాగే √5 -√5 ఈజ్ ఈక్వల్ టు చూడండి. అలాగే √2 × √2 ఈజ్ ఈక్వల్ టు చూద్దారు. అలాగే నెక్స్ట్ √7 / √7 ఈజ్ ఈక్వల్ టు. ఇలా చూసినప్పుడు ఒకసారి చూడండి, మనం తీసుకున్న నెంబర్స్ ఏంటివి, ఇర్రేషనల్ నెంబర్స్. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ దేంట్లో ఉంటాయి, ఆల్రెడీ ఆటోమేటిక్గా రియల్ నెంబర్స్ ఉంటాయి. అంటే రియల్ నెంబర్ అనే సెట్ ఎలా ఫామ్ అవుతుంది,
ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ అన్నావు కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ ఈ రియల్ నెంబర్ అనే సెట్ లో 2 నెంబర్స్ తీసుకున్నాం. ఏంటో నెంబర్స్ ఇది √3 అండ్ √-3 తీసుకున్నాం. ఇక్కడ ఎడిషన్ చేసావు. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ గా √3. మరి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. ఆన్సర్ ఏమైంది √3. మరి సేమ్ వాల్యూస్ మీకు సపరేషన్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ 0. మరి 0 అనేది ఏమవుతుంది ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏమవుతుంది రియల్ నెంబర్. ఎందువల్ల రేషనల్ నెంబర్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ రియల్ నెంబర్. రియల్ నెంబర్ సెట్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏమవుతుంది రేషనల్ అవుతుంది. అందువల్ల ఇక్కడ తీసుకున్న ఇర్రేషనల్ నెంబర్స్, కానీ ఇర్రేషనల్ నెంబర్స్ ని నువ్వు ఎడిషన్ చేస్తే ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత 0 వచ్చింది. కానీ 0 ఏమవుతుంది ఆటోమేటిక్ గా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకా అనదర్గా 2 నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. ఈ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఏం చేసి సపరేషన్ చేస్తున్నాం. సపరేషన్ చేస్తే ది ఫైనల్ అనే అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 0. అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ కి సపరేషన్ చేస్తే ఫైనల్ వాల్యూ 0 అవుతుంది. కానీ 0 ఆటోమేటిక్ ఏమవుతుంది రేషనల్ నెంబర్. అలాగే మల్టిప్లికేషన్ చేసావు 2 ఇర్రేషనల్ నెంబర్స్. 2 ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్ రూట్ ఇంటూ స్క్వేర్ రూట్ అవుతుంది. 2 × 2 అవుతుంది. 2 × 2 చేస్తే సేమ్ వాల్యూస్ కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇందువల్ల సేమ్ రూట్ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే అదే వాల్యూ √2 టైమ్స్ ఉంటే ఆ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా ఏమవుతుంది రూట్ లేని వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి డివిజన్ చేసావు. సేమ్ వాల్యూస్ డివిజన్ చేస్తే వచ్చింది 1 వచ్చింది. ఈ 1 కూడా ఆటోమేటిక్ అవుతుంది ఇదే రేషనల్ నెంబర్. అంటే నువ్వు తీసుకుంది రేషనల్ నెంబర్సే, కానీ ఫైనల్ గా నీకేమవుతుంది ఫైనల్ గా వచ్చే వాల్యూ అవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. అందువల్ల నువ్వు ఒకవేళ ఈ ప్రాపర్టీస్ అనేవి ఈ క్లోజ్డ్ ప్రాపర్టీ కానీ ఈ ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ప్రాపర్టీ అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ లో చేస్తే అవి సాటిస్ఫై అవ్వవు. ఎందుకు సాటిస్ఫై 2 నెంబర్స్ ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఇర్రేషనల్ ఉన్నాయి. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే ఇక ఫైనల్ గా వచ్చింది రేషనల్. కానీ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ ఉంటుంది కదా, ఇది నాట్ ఇర్రేషనల్ నెంబర్. అందువల్ల 0 కానీ 2 కానీ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కావు. అందువల్ల ఇర్రేషనల్ నెంబర్స్ కి ఈ ప్రాపర్టీ అని సాటిస్ఫై అవ్వవు. అంటే ఏ ప్రాపర్టీ అవి పాజిటివ్ ఎడిషన్ కానీ సపరేషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ అనే ప్రాపర్టీస్ దేనికి సాటిస్ఫై అవ్వవు ఇర్రేషనల్ నెంబర్స్ కి సాటిస్ఫై అవ్వవు. నెక్స్ట్ వస్తే దీని మీద ఏమన్నాడు చూడండి ఇక్కడ క్వశ్చన్ లో. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేసావు? ది సమ్ డిఫరెన్స్ కోషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. అంటే తీసుకున్నంత మాత్రాన ఇవి ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నంత మాత్రాన అవి ఇర్రేషనల్ నెంబర్ కావాల్సిన పని లేదు. ఇక్కడ ఏదైతే ఉందో మనం తీసుకున్న ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఈ ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నా కూడా ఇక్కడ సపరేషన్ ఎడిషన్ చేసావు, సపరేషన్ చేసావు, మల్టిప్లికేషన్ చేసావు, డివిజన్ చేసావు. కానీ ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో చేసిన వాల్యూ ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఇర్రేషనల్ నెంబర్ కావాల్సిన పని లేదు. ఎందువల్ల ఇక్కడ వచ్చిన వాల్యూ 0 వచ్చింది, ఇక్కడ వచ్చిన వాల్యూ 2 వచ్చింది, ఇక్కడ వచ్చిన వాల్యూ 1 వచ్చింది. కానీ ఇవన్నీ ఏంటి రేషనల్ నెంబర్స్. అందువల్ల నువ్వు తీసుకున్న ఇర్రేషనలే, కానీ ఆ ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు నీకు ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఇర్రేషనల్ నెంబర్ కాదు. Next, so we can say irrational number are not closed with respect to addition, subtraction, multiplication and division. ఇందువల్ల ఇక్కడ చేసిన ప్రాపర్టీ చేస్తే ఇదే ప్రాపర్టీ అవుతుంది ఎడిషన్ ప్రాపర్టీలో క్లోజ్డ్. ఇందువల్ల 2 ఇర్రేషనల్ నెంబర్స్ కి క్లోజ్డ్ ప్రాపర్టీ ఇచ్చేసావు. 2 ఇర్రేషనల్ నెంబర్ కి ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్ సింబల్ లో క్లోజ్డ్ ఇచ్చేసావు. ఇక్కడ 2 ఇర్రేషనల్ నెంబర్స్ కి మల్టిప్లికేషన్ లో క్లోజ్డ్. ఇది 2 ఇర్రేషనల్ నెంబర్స్ కి మల్టిప్లికేషన్ డివిజన్ ఏంటి క్లోజ్డ్. అంటే ఇది క్లోజ్డ్ అనే ఒక లా ని అప్లై చేస్తే ఎడిషన్ లోనే సక్సెస్ అవ్వలేదు, సబ్ట్రాక్షన్ లో సక్సెస్ అవ్వలేదు, అలాగే మల్టిప్లికేషన్ డివిజన్ లో కూడా ఈ ప్రాపర్టీ అనేది ఫెయిల్ అయింది. అందువల్ల ఈ 4 ప్రాపర్టీస్ అనేవి ఇర్రేషనల్ నెంబర్ సెట్ కి ఏమవుతుంది సాటిస్ఫై అవ్వదు. Let us see some problems on irrational numbers. కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్ 2 మనకి ఎంత అయింది 11 వరకు అయింది కదా. సార్ ఎగ్జాంపుల్ 12 చూడండి. చెక్ వెదర్ ఫస్ట్ పాయింట్ 5 into √2. నెక్స్ట్ పాయింట్ 5/√2. థర్డ్ పాయింట్ 21 + √3. ఫోర్త్ పాయింట్
5 + 3 ఏమన్నాడు ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అంటే మనకి ఇచ్చిన మోడల్లో ఏది ఇర్రేషనల్ నెంబర్ ఏది ఇర్రేషనల్ నెంబర్ కాదని ఎలా తెలుస్తుంది నువ్వు ఫైనల్గా వాల్యూ చేస్తే అది ఇర్రేషనల్ కాదో తెలుస్తుంది అందువల్ల ప్రాపర్టీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ ఫస్ట్ ఫార్ములాస్ అప్లై చేద్దారు ఫార్ములాస్ చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి సారి 5 × √2 5 × √2 మనకి ఆల్రెడీ ఏముంది ఫైనల్గా √2 ఉంది అంటే 5 × √2లో మనకి ఏముంది ఆల్రెడీ √2 ఉంది కాబట్టి నువ్వు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు సబ్స్టిట్యూట్ చేయడం బాగా వస్తలేదు అంటే మన పాజిబిలిటీ బట్టి అదేమవుతుంది ఫైనల్గా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా ఇర్రేషనల్ నెంబర్ కావడం లేదు అన్నది చూసుకుంటే తెలుస్తుంది ఒకసారి చూడండి ఫస్ట్ వాల్యూ మనకి ఇక్కడ √2 వాల్యూ విత్ 500 తీసుకొని మనకి √2 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 5 × √2 వాల్యూ ఎంత 1.414 అంటే √2 అనే వాల్యూ మనకి ఎంత తెలుసు 1.414 అని తెలుసు కాబట్టి therefore 5 × ఎంత అవుతుంది 1.414 మల్టిప్లికేషన్ చేస్తే 5 4 8 చూడమ్మా 5 4 ఎంత 22 ఉంది 5 1 5 5 2 యాడ్ చేస్తే 7 5 4 22 ఉంది 5 1 5 5 2 యాడ్ చేస్తే 7 అంటే ఏమొచ్చింది నాకు 7.070 అంటే ఇక్కడ అండ్ ఎక్సెట్రా కూడా ఉంటుంది కంటిన్యూగా దీని వాల్యూ లేదు ఏంటంటే దీనికి ఎండింగ్ పాయింట్ లేదు ఎండింగ్ పాయింట్ అంటే మనం చెప్పగలం ఎండింగ్ పాయింట్ అనేది కంటిన్యూగా లేదు కాబట్టి ఇక్కడ ఇది కంటిన్యూస్గా ఉంటుంది అందువల్ల నువ్వు రాసే ఆన్సర్లో ఇది ఎండింగ్ పాయింట్ లేనిది అందువల్ల నీకు వచ్చిన ఆన్సర్ ఎంత 7.070 అంటే ఎండింగ్ పాయింట్ లేదు అది ఒక కండిషన్ ఉంది ఎండింగ్ పాయింట్ లేదంటే ఏంటది నాన్ టెర్మినేటింగ్ ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ అలాగే ఇక్కడ చూడండి 07 వచ్చింది అయితే నెక్స్ట్ నెంబర్ వేస్తుంటే ఎంత వద్దో తెలుద్దాం ఇక్కడ 07 అనే వచ్చింది కాబట్టి నెక్స్ట్ నెంబర్ మీద మనకి ఐడెంటిఫై లేదు రావచ్చు రాకపోవచ్చు రిపీట్ రావచ్చు రాకపోవచ్చు అందువల్ల నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఎందువల్ల ఇక్కడ 0 వచ్చింది ఇక్కడ 0 వచ్చింది సరిపోయింది రేటే నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 7 వచ్చిందని ఇక్కడ 7 రావాలని కండిషన్ లేదు రావచ్చు రాకపోవచ్చు కండిషన్ మనకు తెలియదు కాబట్టి ఇది యొక్క పాయింట్ డెసిమల్ వాల్యూ ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అవుతుంది నాన్ రికరింగ్ అవుతుంది అది లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం దీని మీద కావాలంటే మీరు రాసుకుంటే రాసుకోవచ్చు ఏంటది ఇక్కడ ఉన్న పాయింట్ బట్టి ఇక్కడ √2 వాల్యూ ఎంత డిసైడ్ చేస్తాం మనం 1.414 అండ్ ఎక్సెట్రా ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ మరి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ అయితే ఏమవుతుందని చెప్పాను నేను ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్ రియల్ ఎందుకు వద్ది దాని కంటిన్యూగా ఉంది రిపీట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్ నెంబర్ ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఇందువల్ల లాస్ట్ ఎండింగ్ పాయింట్ లేదు రిపీట్ అవ్వడం లేదు రిపీటింగ్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ ఏమవుతుంది ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ సెకండ్ పాయింట్కి వచ్చాక సెకండ్ పాయింట్ ఏముంది 5 / √2 ఈజ్ ఈక్వల్ టు 5 / √2 అంటే డినామినేటర్ √2 మనం చేయలేం డినామినేటర్ పొజిషన్లో ఉన్న √2 మనం చేయలేం కాబట్టి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఏం చేయాలి ఆ వాల్యూతోనే మల్టిప్లై చేయాలి చేస్తే మనకి ఏమవుతుంది సేమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది 5 / √2 అనే వాల్యూలో డినామినేటర్ పొజిషన్లో √2 ఉంది కాబట్టి సేమ్ వాల్యూతో న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేస్తాను డినామినేటర్ కూడా ఏం చేస్తాను మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది 5 √2 డివైడెడ్ బై సేమ్ వాల్యూ రూట్ ఉంది కదా సేమ్ వాల్యూ రూట్ ఉన్నప్పుడు అవుతుంది రూట్ క్యాన్సల్ ఎంత అవుతుంది 2 కానీ ఆల్రెడీ నీకు 5 × √2 వాల్యూ మనకు ఐడియా ఉంది ఎంత 5 × √2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడే 5 × 1.414 అండ్ ఎక్సెట్రా చేస్తే డివైడెడ్ బై 2 చేస్తే ఏమొచ్చింది మనకి మల్టిప్లికేషన్ చేస్తే ఇంతకు ఆల్రెడీ ఎంత వచ్చింది 7.070 అండ్ ఎక్సెట్రా డివైడెడ్ బై 2 వచ్చింది దీని ఫైనల్ వాల్యూ చేస్తే ఎంత వచ్చింది 2తో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా చేస్తాం కాబట్టి ఇది చూడగానే కాబట్టి అర్థం అవ్వాలి ఏంటంటే లాస్ట్ ఎండింగ్ వాల్యూ తెలీదు తెలిస్తే డివైడ్ చేద్దాం
లాస్ట్ ఎండింగ్ వాల్యూ తెలియదు కాబట్టి ఈ 2తో డివైడ్ చేసినా కూడా ఏమవుతుంది, అది కూడా ఎండింగ్ పాయింట్ తెలియదు. ప్లస్ ఇంకోటి రిపీట్ అవ్వడం జరగదు. ఎందుకు జరగదంటే ఇక్కడ 0కి 0 వేస్తావు, 7కి ఎంత వేస్తావు, హాఫ్ వాల్యూ 3 వేస్తావు, దాన్ని బిఫోర్ చూస్తావు కదా, మరి ఆఫ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దీంతో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఎంత 3 పాయింట్, నెక్స్ట్ 10 అంటే 5, మళ్ళీ 3 పాయింట్, మళ్ళీ నెక్స్ట్ ఎంత అవుతుంది 5 అండ్ ఎక్సెట్రా. అందువల్ల నెక్స్ట్ వాల్యూ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనకు వచ్చిన వాల్యూ ఎంత 3.535 అండ్ ఎక్సెట్రా వచ్చింది. అయితే 53 ఇక్కడ వచ్చింది, మరి ఇక్కడ 53 వద్దని గ్యారంటీ లేదే. ఇందువల్ల ఇక్కడ ఫర్ సపోజ్ 2 ఉండొచ్చు, 2 ఉంటే అక్కడ ఎంత అవుతుంది, హాఫ్ 1 అవుతుంది. అందువల్ల ఇక్కడున్న 4th పొజిషన్లో ఏ వాల్యూ ఉంటుందో మనకు ఐడియా లేదు కాబట్టి, ఐడియా లేనప్పుడు నెక్స్ట్ వచ్చే వాల్యూ మనం చెప్పలేము. అందువల్ల చూసుకోవాలి. ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది, it is non-terminating, it is a non-terminating and non-recurring. మరి నాన్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ అయితే ఏమవుతుంది, ఇట్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇందులో నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ వచ్చిన ప్రతి వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ పాయింట్ మనకు ఉన్నది ఈ డెసిమల్ కూడా రాసుకోవాలి. డెసిమల్ వాల్యూ ఎంత 3.535 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ రాసుకునేప్పుడు 3.535 అండ్ ఎక్సెట్రా. అందుకే దాన్ని బట్టి మనకి నాన్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్తాం. నెక్స్ట్ √3 వాల్యూ చూడండి. నెక్స్ట్ దాంట్లో √3 వాల్యూ ఎంతంటే √3 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.732 అండ్ ఎక్సెట్రా. అంటే ఏది కూడా అక్కడ కంటిన్యూగా వాల్యూస్ లేవు, కంటిన్యూస్గా వాల్యూస్ ఉంటే మనం ఏం చెప్పగలం. అందువల్ల అన్ ఎక్సెట్రా వాల్యూస్ ఇవన్నీ. అందులో థర్డ్ పాయింట్ వచ్చాక ఏముంది చూడండి, ఇక్కడ 21 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 21 ప్లస్ √3 వాల్యూ ఎంత 1.732 అండ్ ఎక్సెట్రా. 1.732 అండ్ ఎక్సెట్రా అన్నావు కాబట్టి ఇక్కడ 21 ప్లస్ చేయాలి. 21 ప్లస్ అంటే 21 ఏంటి, ఇంటీజర్. 21 ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇంటీజర్ వాల్యూ ఎంత 1. అందులో 2 వాల్యూస్ ఇంటీజర్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే 21 ప్లస్ 1 ఎంత అవుతుంది, 22.732 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ కూడా సేమ్ అదే మ్యాటర్ ఏంటి, ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఇందువల్ల ఇక్కడ కూడా 7 వచ్చిన తర్వాత 3 వచ్చింది, 3 తర్వాత మళ్ళీ 2 వచ్చింది. ఎక్కడ కూడా రిపీట్ అవ్వడం లేదు కాబట్టి నాన్ రికరింగ్. లాస్ట్ ఎండ లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. అందువల్ల ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సేమ్ మోడల్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్. మ్యాటర్ కాంత రాసుకోవచ్చు, అన్నింటికి అదే మ్యాటర్. అందువల్ల ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. అందువల్ల నెక్స్ట్ ఏంటి మనకు వచ్చింది, ఇట్ ఈజ్ ఆల్సో యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఏం అడిగాడు అన్నది చూసుకుని దాన్ని బట్టి రాసుకోవాలి. నెక్స్ట్కి వచ్చాక లాస్ట్ పాయింట్ ఏమొచ్చింది, ఇక్కడ లాస్ట్ పాయింట్కి వచ్చాక పై వాల్యూ కావాలి. పై వాల్యూ ఎంత 3.1415 అండ్ ఎక్సెట్రా. అందువల్ల పై వాల్యూ 3.1415 అండ్ ఎక్సెట్రా వచ్చింది కాబట్టి నీకు ఫోర్త్ పాయింట్ ఏమి ఇచ్చాడు, పై ప్లస్ 3 ఇచ్చాడు. పై ప్లస్ 3 అంటే ఎంత, పై వాల్యూ ఎంత 3.1415 అండ్ ఎక్సెట్రా ప్లస్ 3. ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంటీజర్ పార్ట్స్ చేయాలి. అందువల్ల ఇంటీజర్ పార్ట్స్ చేయవలసి వచ్చినప్పుడు మనకి ఏమవుద్ది, ఇక్కడ ఉన్నది 3 కాబట్టి 3 ప్లస్ 3 ఎంత అవుతుంది 6 అవుతుంది. 6.1415 అండ్ ఎక్సెట్రా. అందువల్ల మనకి ఎడిషన్ చేయవలసి వచ్చినప్పుడు ఏం చేయవలసి వచ్చినా కూడా అక్కడ పై అనే వాల్యూ చూడండి. పై అనే వాల్యూ ఎంత వచ్చింది 3.1415 అండ్ ఎక్సెట్రా వచ్చి లాస్ట్ ఎడిషన్ వాల్యూ ఎంత ఉంది +3 ఉంది. అంటే ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయవలసి వచ్చినా ఏం చేయాలి, ఇక్కడ ఇంటీజర్ పార్ట్ చూడండి. ఇంటీజర్ పార్ట్ ఎంత 3, ఇక్కడ ఇంటీజర్ పార్ట్ 3 ప్లస్ 3 ఎంత 6.1415 అండ్ ఎక్సెట్రా. ఇది కూడా ఏమవుతుంది, ఇట్ ఈజ్
It is a non-terminating and non-recurring. Non-terminating and non-recurring. Therefore, it is also an irrational number. అందువల్ల ఏం అడిగాడు అని మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆడు ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబరా కాదా అని అడిగాడు కాబట్టి అన్నీ కూడా ఏమవుతాయి ఇర్రేషనల్ నెంబర్స్. ఎలా చెప్తామంటే ఈ లాస్ట్ ఎండింగ్ పాయింట్ లేదు, రిపీట్ కావడం లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ మోడల్ చూడండి. ఎగ్జాంపుల్ 13. ఎగ్జాంపుల్ 13లో ఏం చేస్తామంటే సార్ చూడమ్మా. ఎగ్జాంపుల్ 13లో మనకి ఏమున్నాయి, ఒక వాల్యూ ఇచ్చారు చూడండి. సబ్ట్రాక్ట్ ఏంటో వాల్యూస్ అవి 5√3 ప్లస్ 7√5 ఫ్రమ్ 3√5 మైనస్ 7√3. అది అడిగిన క్వశ్చన్ కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏమడిగాడు ఇక్కడ, సబ్ట్రాక్ట్ అడిగాడు. సబ్ట్రాక్ట్ ఎలా అడిగాడు, ఈ ఫ్రమ్ అన్నాడు కదా చూసుకోండి. ఈ వాల్యూ నుండి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలండి. ఎందువల్ల ఇచ్చాడు కదని చెప్పి ఫస్ట్ ఇది చేసుకోకూడదు, ఇది వేసుకోవడం కాకపోతుంది. సబ్ట్రాక్ట్ ఏ వాల్యూని చేయాలంట, ఈ వాల్యూని ఫ్రమ్ ఈ వాల్యూ నుంచి అంట. ఫ్రమ్ అంటే ముందు చేసుకోవాలి కాబట్టి ఈ వాల్యూ నుండి ఈ వాల్యూని సబ్ట్రాక్షన్ చేయాలి. అందువల్ల రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. ఫస్ట్ ఇది ఉంది కదని చెప్పి ఇది వేస్తారు, ఇక్కడ ఇది వేస్తే పని అవదు. అందువల్ల ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ 3√5 మైనస్ 7√3 మైనస్ ఆఫ్, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి అర్థందా. ఇక్కడ మీరు చేయాల్సింది 2 ఇర్రేషనల్ నెంబర్స్ కి మిడిల్ ఏముంది, మైనస్ ఉంది. అందువల్ల ఈ కంటిన్యూగా ఇది ఒక వాల్యూ, ఇదంతా టోటల్ ఇది ఒక వాల్యూ కాబట్టి ఈ వాల్యూ నుంచి ఈ టోటల్ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఏ సింబల్ వేయాలి, ముందు బ్రాకెట్ సింబల్ వేసుకోవాలి. 5√3 ప్లస్ 7√5 ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి ముందు వేసావు. ఫస్ట్ వాల్యూ ఇది మైనస్ సెకండ్ వాల్యూ ఇది వేసావు. మరి సబ్ట్రాక్ట్ చేయాలంటే ముందు ఏం చేయాలి, సెపరేట్ అవ్వాలి ముందు. అందువల్ల ఫస్ట్ వాల్యూ ఫస్ట్ అలా వేసాను. ఏంటది 3√5 మైనస్ 7√3 వేసావు. మరి మైనస్ సింబల్ తర్వాత బ్రాకెట్ ఉంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాలి. కాబట్టి మైనస్ ఇంటూ 5 కాబట్టి మైనస్ 5 ఇంటూ √3. ఇందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అంటే 5 మైనస్ ఇంటూ ఈ వాల్యూ, మైనస్ ఇంటూ ఈ వాల్యూ కాబట్టి మైనస్ ఇంటూ 5√3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7√5 చేసేటప్పుడు ముందు ఆ వాల్యూస్ దగ్గరగా తీసుకురండి. తీసుకొస్తే 3√5 మైనస్ 7√5 తర్వాత నెక్స్ట్ వాల్యూ మైనస్ 7√3 మైనస్ 5√3 అంటే ఏంటి, ఒకే వాల్యూస్ ఉన్నవి ఏంటంటే √5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా √3 ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలని సపరేషన్ చేయాల్సి వస్తున్నాయి. ఎలా ఉండాలి, లైక్ టర్మ్స్ అవ్వాలి. లైక్ టర్మ్స్ అంటే ఒకే వాల్యూస్ అవ్వాలి. అందువల్ల ఇవి లైక్ టర్మ్స్. ఇందువల్ల ఇక్కడ చూడండి సారి √5 ఇక్కడ కూడా ఎంత √3. ఈ 2 టర్మ్స్ నుంచి మీకు డైరెక్ట్ మెథడ్ వస్తే చేయొచ్చు, డైరెక్ట్ మెథడ్ రాలేదు కామన్ చేయాలి. మీకు సబ్ట్రాక్ట్ చేయగలిగితే చేయొచ్చు, సబ్ట్రాక్ట్ మెథడ్ రాలేదనుకోండి ఏం చేయాలి, కామన్ చేయాలి. అందువల్ల మీకు ఏ ప్రాసెస్ వస్తే ఆ ప్రాసెస్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ చేయాలని రూల్ లేదు కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ ఇవి 7 టర్మ్స్, ఇవన్నీ 3 టర్మ్స్. 7 టర్మ్స్ నుంచి √5 ఉన్నాయి 7 టర్మ్స్. ఇక్కడ √5 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. √5 7 టైమ్స్ నుంచి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. సింబల్ అంటే మైనస్. లేదు నాకు అలా రాలేదనుకో కామన్ తీయాలి. ఏంటి కామన్ తీస్తే √5 కామన్ తీస్తే 3 ఇక్కడ ఎంత ఉంది 3 మైనస్ ఇక్కడ ఎంత ఉంది ఇంకా -7. ఏ వాల్యూ కామన్ తీసావు √5. అంటే రాని వాళ్ళు చేయవలసిన పని ఇది. వచ్చిన వాడైతే డైరెక్ట్ చెప్పేశాను. √5 ఎన్ని టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. ఇక్కడ √5 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. 7 టైమ్స్ లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 4 టైమ్స్. కానీ ఆ 7 టైమ్స్ సింబల్ ఏముంది మైనస్, అంటే -4√5. అది వచ్చిన వాళ్ళు వేయవలసిన పని. నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండిట్లో ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్. ఇక్కడ √3 కామన్ తీసాను కాబట్టి ఎంత ఉంది 7. ఇక్కడ మైనస్ సింబల్ క్యాన్సిల్ అవుతే ప్లస్. ఇక్కడ √3 కామన్ తీస్తే ఎంత ఉంది 5 ఇంటూ ఏ వాల్యూ కామన్ తీసావు √3. ఇప్పుడు చూడండి 7 నుంచి 3 పది ఎంత 4. ఆ 4 సింబల్ ఏంటి మైనస్ ఇంటూ ఏ వాల్యూ √5. ఇక్కడ మైనస్ 7 + 5 చెప్తే 12 ఇంటూ √3 అంటే
మీకు రాని వాళ్ళేమో ఇలా కామన్ తీసుకుని చేయాలి. వచ్చిన వాడైతే 7 టర్మ్స్ నుంచి 3 టర్మ్స్ పోతే ఇంకెన్ని ఉంటాయి బ్యాలెన్స్ 4 టర్మ్స్. ఆ 4 టర్మ్స్ సింబల్ ఏంటి మైనస్. ఇక్కడ రెండు కూడా నెగిటివ్ సింబల్ కాబట్టి రెండు నెగిటివ్ సింబల్స్ అయితే ఏం చేయాలి యాడింగ్ చేయాలి. రెండు నెగిటివ్ సింబల్స్ అయితే ఏం చేయాలి యాడింగ్ చేయాలి. ఇక్కడ 7 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్ 7 టైమ్ ప్లస్ 5 టైమ్స్ యాడింగ్ చేస్తే వచ్చింది 12 టైమ్స్. మరి సింబల్ ఏంటి రెండు నెగిటివ్ కాబట్టి సింబల్ ఏం చేయాలి ఇక్కడ నెగిటివ్ వేయాలి. ఈ విధంగా ఏం అడిగాడో చూసుకుని దాన్ని బట్టి మనం చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంకా ఎక్సర్సైజ్లు వస్తాయి అప్పుడు మళ్ళీ చూద్దు. కానీ నెక్స్ట్ మనకి ఏమొచ్చాడంటే ఎగ్జాంపుల్ 14 ఇచ్చాడు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14. ఎగ్జాంపుల్ 14 చూస్తే ఎగ్జాంపుల్ 14 ఏం చెప్తుంది మల్టిప్లై 6√3 with 13√3. 6√3 with 13√3. ఇక్కడ మనం మీనియస్ గా మాట్లాడుకున్నప్పుడు మల్టిప్లై విత్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 6√3 తో దీన్ని మల్టిప్లై చేయొచ్చు లేదా 13√3 తో దీన్ని మల్టిప్లై చేయొచ్చు. ఎలా చేసినా కూడా విత్ అనే టర్మ్ వచ్చినప్పుడు అది ఎలా మారుతుంది సింబల్ మల్టిప్లై సింబల్ కింద మారుతుంది. అంటే గివెన్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి ఆన్సర్ లో వాట్ ఇస్ మల్టిప్లై 6√3 మల్టిప్లై చేయాలి 6√3 విత్ దేంతోని 13√3 తో చేయాలి. అందువల్ల 6√3 అనే ఒక వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏ వాల్యూ చేస్తున్నాను ఇక్కడ 13 × √3. అయితే ఏదైనా మనం ఒక వాల్యూ మల్టిప్లై చేయాలంటే అక్కడ రూట్స్ చూడండి ఒకసారి. రూట్స్ ఏమన్నాయి ఇక్కడ ఇదేమో √3 ఇక్కడ కూడా √3. అందువల్ల ముందు నెంబర్స్ మల్టిప్లై చేయండి. నెంబర్స్ మల్టిప్లై చేస్తా 6 × 13 6 × 13 నెక్స్ట్ దే ఇంటూ √3 × √3 √3 ఇంటూ ఎంత √3. ఇందువల్ల ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ ఇంటూ ఇర్రేషనల్ నెంబర్ చేయాలి కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ ఇక్కడ ఎంత ఉంది √3 ఉంది. ఇక్కడ కూడా ఎంత ఉంది √3 అంటే √3 × √3. మరి ఇక్కడ రేషనల్ నెంబర్ ఎంత ఉంది 6 × 13 6 13 జా 6 13 జా ఎంత 78 6 13 జా ఎంత అవుతుంది 78. ఇందువల్ల 6 10 జా 60 6 3 జా 18 60 + 18 ఎంత 78. √3 × √3 వాల్యూ ఎంత అవుతుంది 3. ఇందువల్ల సేమ్ రూట్ ఉంది కాబట్టి ఈ రూట్ సింబల్ లో రూట్ క్యాన్సిల్ అయ్యి ఇంకేం వచ్చింది మనకి ఫైనల్ వాల్యూ 3 వచ్చింది. మరి 378 ఎంత 3 8 జా 24 2 ఉంది 3 7 జా 21 21 + 2 23. అంటే మల్టిప్లై 6√3 విత్ 13√3 అంటే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 234 వచ్చింది. ఎలా వచ్చింది చూసారా 6√3 × 13√3 చేసినప్పుడు ముందు రేషనల్ నెంబర్ ఎంత అక్కడ 6 × 13 చేసావు. నెక్స్ట్ రేషనల్ నెంబర్ √3 × √3 √3 × √3 ఎంత అయింది 3 అయింది. 6 13 జాలు ఎంత అయింది 78 3 జాలు ఎంత వచ్చింది 234. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆ ఫార్ములాస్ కొంచెం బై హార్ట్ చేస్తే మనకి నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఒకసారి ఫార్ములాస్ వద్దారా సరే చూడండి. ఫార్ములాస్ ఏంటో ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా ఏమన్నట్టు వాల్యూస్ మల్టిప్లికేషన్ ఎంత √a × √b √a × √b. అనదర్ ప్రాపర్టీ వీళ్ళు ఉన్నది ఏంటంటే √a / √b. నెక్స్ట్ వాల్యూ థర్డ్ పాయింట్ ఏముందంటే √a + √b × √a - √b =
అలాగే నెక్స్ట్ది ఫోర్త్ పాయింట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు. అలాగే ఫిఫ్త్ పాయింట్కి వచ్చాక ఏముంది ఇక్కడ మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి అలాగే రూట్ సి ప్లస్ రూట్ డి ఫైనల్గా సిక్స్త్ పాయింట్ ఏముందంటే అక్కడ ఫార్ములా రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ ఫార్ములా చూడండి ఒకసారి. ఫస్ట్ ఫార్ములాలో 2 ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అంట. 2 ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అంటే ఏం చేయాలి, ఆ ఇర్రేషనల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రూట్ అనేది 1 టైం వేసి ఇక్కడ ఇన్సైడ్ లో ఉన్న వాల్యూస్ ఎంత ఏ బి, ఇక్కడ ఏ సింబల్ వేయాలి మల్టిప్లికేషన్ వేయాలి కాబట్టి ఏ ఇంటూ బి. అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఆ సింబల్ ఏదైతే ఉందో అది 1 టైం వేసి ఇంకా ఇన్సైడ్ టర్మ్స్ ఏమున్నాయి ఏ బి, ఆ ఏబిని ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. సేమ్ ఇదే ప్రాపర్టీ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డివిజన్ చేస్తాం, ఇందాక మల్టిప్లికేషన్ కాబట్టి 1 టైం వేసావు, ఇక్కడ డివిజన్ కూడా ఏం చేయాలి 1 టైం వేయాలి. 1 టైం వేసి దాని పొజిషన్లో వాల్యూస్ చూడండి. న్యూమరేటర్ పొజిషన్ ఎంత ఉంది ఏ, డినామినేటర్ పొజిషన్ ఏముంది బి. అంటే చేసే ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఎప్పుడైనా డివిజన్ చేసేటప్పుడు ముందు ఇర్రేషనల్ నెంబర్ సింబల్ వేసి న్యూమరేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత ఏ డివైడెడ్ బై డినామినేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత బి. కానీ ఇది ఎప్పుడు అప్లై చేయాలి, డినామినేటర్ వాల్యూ కంపల్సరీ 0 నాట్ ఈక్వల్ టు అవ్వాలి. అంటే 0 అవ్వకూడదు ముందు. డినామినేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ 0 కాకుండా ఉంటే అప్పుడు మనకి ఫైనల్గా ఏమవుతుంది అని ఆన్సర్ రూట్ ఆఫ్ ఏ బై బి. మరి ఇక్కడ చూడండి ఇదే ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. కానీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. జనరల్గా ఏ ప్లస్లో ఏ బి ప్లస్లో బి ఉంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏముంది ఏ ప్లస్లో రూట్ ఏ హోల్ స్క్వేర్. మరి బి ప్లస్ ఉన్న వాల్యూ ఎంత రూట్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ లో రూట్ ఏ కాబట్టి రూట్ ఏ రాసావు, బి ప్లస్ ఉన్న వాల్యూ రూట్ బి కాబట్టి రూట్ బి రాసావు. కానీ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్. ఒక స్క్వేర్ ఉండి దానిపైన రూట్ ఉంటే ఆ రెండు కూడా ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్. మరి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి దేర్ ఫోర్ ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత ఏ మైనస్ బి. అంటే నువ్వు రాయవలసింది ఏంటి రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ లో రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఉంటే నువ్వు రాయవలసిన ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి. నువ్వు రాయవలసిన ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి. అలాగే దీనికి కూడా సేమ్ అప్లై చేస్తే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏబీలు ఉంటాయి కానీ ఇక్కడ బి ప్లస్ అంటే ఏ ప్లస్ ఏ సరిపోయింది కానీ బి పొజిషన్ ఏముంది రూట్ బి ఉంది. అందులో రూట్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ అంటే ఇంకా ఏ స్క్వేర్ మైనస్ బి. ఎందుకు వచ్చింది ఇందాకైతే రెండింటి రూట్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి వచ్చింది. కానీ ఇక్కడ దేనికి రూట్ లేదు సరే ఏకి రూట్ లేదు కాబట్టి ఏ స్క్వేర్, బికి రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడు ఇది మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలి మల్టిప్లికేషన్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి కాబట్టి ఏసి ప్లస్ రూట్ ఏ ఇంటూ రూట్ సి డి కాబట్టి రూట్ ఏడి. నెక్స్ట్ రూట్ బి ఇంటూ సి రూట్ బిసి ప్లస్ రూట్ బి ఇంటూ డి రూట్ బిడి. అంటే ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ నేను మల్టిప్లై చేసేటప్పుడు రూట్ ఇంటూ రూట్ చేస్తున్నాం 1 టైం వేస్తే చాలు ఏ ఇంటూ సి ఏసి, రూట్ బి ఇంటూ రూట్ సి 1 టైం రూట్ వేసి ఏ ఇంటూ డి ఏడి. నెక్స్ట్ రూట్ బి ఇంటూ రూట్ సి 1 టైం రూట్ వేసి బి ఇంటూ సి బీసీ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ డి 1 టైం రూట్ వేసి బి ఇంటూ డి బిడి. అలా 1 టైం రూట్ అయితే సరిపోద్ది. ఇంకా ఫైనల్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఏ స్క్వేర్ ఏ ప్లస్ లో రాసావు ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ బి హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా జనరల్ గా అక్కడ ఉన్న ఫార్ములా అది. కానీ ఇక్కడ ఏమవుతుంది ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత అవుతుంది ఏ బాగా ఉంది ఏ. ఇక్కడ ఎంత అవుతుంది బి. మరి మిడిల్ ప్రాసెస్ లో చూడు మరి రూట్ ఏ ఇంటూ రూట్ బి వచ్చింది. మరి రూట్ ఏ ఇంటూ రూట్ బి వస్తే రాయాలి నువ్వు రూట్ ఏబి రాయాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫైనల్ గా వాల్యూ రూట్ ఏబి. అంటే ఫార్ములా ఏమైంది ఏ ప్లస్ 2 ఇంటూ రూట్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాను ఒకసారి కొంచెం బై హార్ట్ చేసుకోండి. ఒకసారి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీద చేస్తానికి ఏమవుతుంది ఐడియా వస్తుంది. అందువల్ల కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. అయినా దరఖాస్తు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటా చూడండి.